హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూడబోయేది వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయము చూస్తున్నామండి. ఇది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేట మండలంలో కృష్ణానది తీరంలో ఉంటుంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయము ఇది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా ఉంటుంది. ఇది చిలకలూరుకు 10 కిలోమీటర్ దూరంలోనూ ఉంటుంది. ఈ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పురాణాల గాథలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. అక్కడ ఏంటి అంటే విశిష్టత అంటే ఈ క్షేత్రం వెనుక ఉన్న పురాణ గాథం ప్రకారము పూర్వం సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచేశాడనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసులను సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేద పురుష రూపంలో దర్శనమిచ్చాడు. తనను తరింపజేయమని శ్రీ మహావిష్ణువుడు ప్రార్థించగా వారి ప్రార్థనలు విని స్వామి తను నరసింహస్వామి ఎత్తినప్పుడు వేదాలను శిరస్సున 5 రూపాల్లో ఉంటానని కృష్ణవేణి నదికి కూడా తనను ప్రతినిత్యము అభిషేకం చేసుకునే కొరకు ఈ అవతారంలో తీరుతుంది అని చెప్పాడు. హిరణ్యకశిపుని సంహరించిన అనంతరము నరసింహస్వామి వేదాద్రిలో 5 అంశాలతో ఆవిర్భవించారు. ఈ క్షేత్రాన్ని వేదాద్రి అని పిలవడానికి కారణము వేదాలను ఇక్కడ నిక్షిప్తమై ఉండటము లేదా వేదాలను కొలువై ఉంది కాబట్టి ఇక్కడ శ్రీ నరసింహస్వామి 5 రూపాల్లో వెలిసి ఉన్నాడు. 1 సాలగ్రామ నరసింహస్వామి. ఇది కృష్ణానది గర్భంలో సాలిగ్రామ శిల రూపంలో కనిపిస్తుంది. నదీ జలంతో నిత్యము స్వామిని అభిషేకం చేస్తూ ఉంటుంది. ఇంకా యోగానంద నరసింహస్వామి. ఆయన ప్రధాన ఆలయంలో గర్భగుడిలో కొలువై ఉన్నాడు. యోగానంద నరసింహస్వామి ఈయన రూపము ప్రపంచంలోనే అత్యంత సుందరమైన సాలగ్రామము శిలతో చెక్కబడింది. యోగముద్రలో ఉన్న స్వామి భక్తులకు కనువిందుగా కనిపిస్తారు. ఇంకా జ్వాలా నరసింహస్వామి. ఈయన కొండ పైభాగంలో ఉంటాడనమాట. ఈ కొండకు ఒక బిల్వం ద్వారా లోనికి వెళ్ళేవారని చెప్పేవాళ్ళు పూర్వము. 1 వీర నరసింహస్వామి. ఈయన వేదాద్రికి కొంచెం దూరం అంటే 4-5 కిలోమీటర్ దూరంలో గరుడాచలం కొండపైన వీర నరసింహస్వామిగా వెలిచారనమాట. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి. ఇది వనదేవత ప్రార్థనతో లక్ష్మీ నరసింహస్వామి రూపంలో వెలిచారు. ఇక్కడ విశిష్టత వేదాద్రి నరసింహస్వామి దేవాలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని పంచనారసింహ క్షేత్రముగా కూడా పిలుస్తారు. వీటన్నిటికన్నా కూడా ఇది కృష్ణానది ఒడ్డున ఒక చోటన పంచ నరసింహస్వామిగా రూపంలో వెలిసటం ఈ క్షేత్రం యొక్క మహా అద్భుతము అన్నమాట. ఇక్కడ ప్రధాన దేవాలయంలో యోగానంద మరియు లక్ష్మీ నరసింహస్వామితో కొలువై ఉన్నాడు అనమాట. ఇక్కడ నిత్యం పూజలు మరియు ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణము జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తారు. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఈ నరసింహస్వామి గుడికి వస్తే చాలామంది ఆరోగ్యము మరియు మానసిక ప్రశాంతత కోసం వస్తారనమాట. అదే కాకుండా చాలా కాలం అంటే దీర్ఘకాలం రోగాలతో ఏదైనా మానసిక వ్యాధులతో కానీ కుటుంబం పరమైన ఇబ్బందులతో వస్తే ఇక్కడ ఈ గుడికి వస్తే అవి తీరుతాయి అనే ఒక నమ్మకం భక్తులు చాలా ఉంటుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యం కోసము నరసింహస్వామి ఆరాధించడం ఒక ఆచారంగా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మనం ముందుగా గర్భగుడిలో ఉన్న యోగానంద నరసింహస్వామిని అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇలా కొండకి పైభాగాన ఇలా వెళ్ళొచ్చు అనమాట. వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళి పైన జ్వాలా నరసింహస్వామిని కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసేయటము పైన వాతావరణం కానీ అదంతా చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా చూడండి, చుట్టూతా కోనలతో చాలా అంటే చాలా అందంగా కూడా ఉంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొండపైకి చక్కగా వెహికల్స్తోనూ వెళ్ళచ్చు. అలాగే ఫ్రెండ్స్ అక్కడ గర్భగుడిలో నుంచి పక్కగా
ఇక్కడ కొంచెం మెట్ల దారి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెట్ల దారి ద్వారా కూడాను పైన ఉన్న జ్వాలా నరసింహస్వామి దగ్గర కూడా వెళ్ళొచ్చు. అదిగోండి చూడండి, అదిగో అలా, అదిగోండి జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ పైనుండి చూస్తుంటే ఫ్రెండ్స్ అసలు గాలి అనేది అసలు కమ్మో ఎంత బాగా వస్తుందో. ఒక్కొక్కసారి అయితే ఫోన్ కూడా ఎక్కడ గాలికి వెళ్ళిపోయిద్దా అన్న ఇదిగా కూడా ఉంది. అంత చల్లటి గాలితో అలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అదిగోండి అదిగో అలా మెట్ల మార్గం కూడా ఉన్నది. అదిగోండి అలా అలా వెళ్ళి అలా మెట్ల మార్గం ద్వారా కూడాను రావచ్చు. అదిగోండి అక్కడ కానొస్తుంది. ఇది పైన జ్వాలా నరసింహస్వామి దగ్గర ఉన్న చుట్టూతో ఉన్న వాతావరణం అదంతా ఫ్రెండ్స్. ఈ జ్వాలా నరసింహస్వామి దగ్గర మనము ఏదైనా కానీ కోరుకుంటే మాత్రం అలా జరిగిపోతుంది అని ఇక్కడ భక్తుల యొక్క చాలా అంటే చాలా నమ్మకము. కాకపోతే మేము వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టేసేటప్పటికి పెద్దగా జనం లేరు. అదిగోండి ఫ్రెండ్స్, అదిగో అదేనమాట జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి అనమాట. చాలా సాలగ్రామ రూపంలో ఉంటారు అన్నమాట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ వాతావరణం కానీ. అదిగోండి ఎవరో కూడా అక్కడ దీపారాధన, దాని పక్కనే కొంచెం శివలింగం కూడా, ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, అదంతా చాలా అంటే చాలా చల్లని గాలి. మన సిటీలో ఉన్న పొల్యూషన్కి అదంతానికి దూరంగా ఉండి చాలా నేచర్గా చాలా చల్లటి గాలిని స్వామి దగ్గర అలా కూర్చొని ఆస్వాదిస్తే ఎంత అక్కడ నిజంగా ఎందుకు వస్తారా జనము అని అంటే ఇప్పుడు అర్థమైందనమాట. ఫస్ట్ ఆ నేచర్కి అక్కడ అలా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అదిగో చూడండి అసలు గాలి అయితే ఎలా వస్తుందంటే. అందాక మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, జలలో ఉన్నారు అని చెప్పి, నదిలో సాలగ్రాముడుగా ఉన్నారని చెప్పాం కదా. ఇదిగోని ఫ్రెండ్స్, ఇక్కడే జల లక్ష్మీ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. చుట్టూతో ఉన్న నదిలో అక్కడ అలా స్వామివారు అలా స్వయంభూగా అలా వెలిసి ఉంటూ కృష్ణానది అలలతో అలా స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతూ అసలుకి చూస్తానికి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నది అక్కడ వాతావరణం కానీ. అదంతా చూస్తానికి చాలా అంటే చాలా చెప్పలేనంత అందంగా కూడా ఉంది. ఇక్కడ ఈ గుడిలో అండి మనము స్వామివారికి ఈ గుడికి అండి చాలా దూరంగా నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ వసతి గృహం కూడా ఉంటుందండి. ఇక్కడ మామూలుగా రూమ్స్ కానీ అన్ని రకాల అవైలబుల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ అన్నదానం సత్రం కూడా ఉంటుందండి. ఇది ఈ ఈ రూమ్స్ అనేది మనం ముందే కావాలంటే ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అదండి ఈ వేదాద్రి యొక్క విశిష్టత అనేవి. ఇక్కడ చాలా అంటే కనీసం ఒక్కసారైనా అలా వచ్చి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.